ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు మన ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవటం చూద్దామండి. మన వీడియోలో ఒక స్పెషల్ ఉందండి. సంవత్సరం వెళ్ళిపోయినా కానీ మరి ఈరోజు ఎలా ముక్క పెట్టినప్పుడు మూడో రోజు మన ముక్క ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి సంవత్సరం పాటు కూడా. అది స్పెషల్ చూద్దామండి మన వీడియోలోన. మామిడికాయ పచ్చడికండి ముందుగా మనం ఈ మామిడికాయలన్నీ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనేనండి ముక్కలన్నీ కూడా ఇదిగోండి ఈ జీళ్ళు ఉంటాయి కదా, ఈ జీళ్ళన్నీ కూడా వేరు చేసేసుకొని ముక్కలనండి శుభ్రంగా నీట్గా ఒక పొడిగుడ్డతోటండి ఈ తడంతట కూడా శుభ్రంగా తుడిచేసుకోవాలండి. ఇలాగ నీట్గా తుడిచేసుకోవాలి. ఇలా తుడిచేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక బేషన్లో వేసేసుకోవటమేను. తర్వాత వీటికండి ఇదిగోండి ఇలాగ పొట్టు ఉంటుందన్నమాట. ఈ పొట్టు కూడా ఇలాగ తెల్ల పొట్టు కూడా తీసేసి నీట్గా తుడవటమేనండి. ఇవన్నీ కూడా ఇలాగా శుభ్రంగా నీట్గా తుడిచిపెట్టుకోవాలండి. మరి 6 కాయలు తెచ్చారండి మాకైతే. 6 కాయలు నీలాలండి. నీలాలు అయితే ఈ పచ్చడి సంవత్సరం పాటు కూడా బాగా చక్కగా నిల్వ ఉంటాయండి. చాలా రకాలు ఉంటాయి. ఈసారి కాయలు పెడుతున్నానండి. 4 కేజీలు అయినాయండి. మసుకున్న ముక్కలన్నీ కూడా అండి ఇలాగ ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. తడి అంతా కూడా పోతుందండి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టినప్పుడు. మనం పక్కా కరెక్ట్ కొలతలతోటండి ఈ గిన్నె తీసుకుంటున్నాం. కొలతకి 4 గిన్నెలు తీసుకున్నాం. నేను ముందుగా దీంట్లోన ఇంగు తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేడి చేసి చల్లారిపోయింది ఇది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసేద్దామండి. అట్లాగే 4 ముక్కలు, 1 2 4 గిన్నెలు అయినాయండి కరెక్ట్గా ఈ గిన్నెతో. ఈలోపు మనం దాంట్లోకి ఇది కలుపుకున్నామండి. కింద ఇంగు ఉంది కదా, కలిపేలోపు సాల్ట్ తీసుకున్నాము. సాల్ట్ అయితే అండి మరి ఫుల్గా తీసుకోవద్దండి, తలగొట్టినట్టుగా. కావాలంటే మూడో రోజు మనం అలా కలుపుకోవచ్చు. ఇది వేసేద్దామండి 3 పావులుగా గిన్నెకి. ఇప్పుడు కారం తీసుకుందాం. ఇప్పుడు కారం వేసేద్దామండి. చిన్నగా గిన్నె సరిపోతుందండి దీనికి తలగొట్టినట్టుగా. ఇప్పుడు ఆవు పొడి తీసుకుందామండి. ఆవాల పొడి కూడా అండి గిన్నె వెల్తిగా తలగొట్టినట్టుగా. ఇప్పుడు మెంతి పొడి తీసుకుందామండి. 50 గ్రాములు ఉంటుంది, చూసి తీసుకుందాం. ఇది 50 గ్రాములు సరిపోతుందండి మెంతి పొడి అయితే. మెంతి పొడి వేసేద్దాం. ఇప్పుడు నేను కొంచెం విడి మెంతులు వేసుకుంటున్నానండి. ఇదిగోండి చారుడు. నూనె అయితేనండి ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను 1 కేజీ కానీ కేజీన్నర కానీ పడుతుంది. ఇప్పుడు అన్ని ముక్కలన్నీ కూడా మునగాలి. ఫస్ట్ మనకి 1 కేజీ తీసుకుందాం. ఫస్ట్ గ్రౌండ్నట్ తీసుకోండి, ఏరుశనగగుళ్ళు నూనె తీసుకోండి. ఇదే బాగుంటుందండి పచ్చళ్ళకి. ఆవకాయ పచ్చడికి ఎక్కువగా ఇదే బాగుంటుందండి, కాబట్టి ఇదే తీసుకోండి వేరుశనగగుళ్ళు నూనె. కాయలు తీసుకుందామండి. ఈసారి మా ఆయన గారు అయితే చాలా కష్టపడుతున్నారు పాపం, తనే చేస్తున్నారు. బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా ఆయిల్ చూసి. ఇప్పుడు మనం సిల్వర్ దబర్లో కలిపాం కదండి, దీన్ని మళ్ళాగా ఈ ప్లాస్టిక్ డబ్బాలు వేద్దాము. ఈ ఆవకాయ పచ్చడికండి చెప్పాలంటే ఇది మొట్టమొదటి వీడియో ఇదే డిలీట్ అయిపోయింది. నేను తెలియక డిలీట్లోకి వెళ్ళిపోయినప్పుడు డిలీట్ అయిపోయిందండి. మళ్ళీ ఈ వీడియో మళ్ళీ ఇంకోసారి తీస్తున్నాను. మన పచ్చడికి ఒక స్పెషల్ ఉందండి. ఇది సంవత్సరం పైనే ఉంటుందండి, సంవత్సరంన్నర అయినా కానీ ఉంటుంది పాడవకుండా. ఆ స్పెషల్ ఏందో మూడో రోజు నేను చూపిస్తాను మీకు మన వీడియోస్లోన. ఇది బాగా మిక్స్ చేసి డబ్బాలో తీసుకుందాము. ఇంకో 1/2 కేజీ తీసుకుంటున్నానండి ఆయిల్ అయితే. వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. అన్నీ కూడా తొక్క తీసేసుకోవాలండి ఇలాగా.
ఉప్పు కారం బాగా పట్టిందంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను 1/2 కేజీ వరకు తీసుకున్నాను. పెద్ద పాయలు, పెద్ద సైజు తీసుకోండి. ఇలాగా బాగుంటుందండి, ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళు. అందుకని నేను 1/2 కేజీ తీసుకున్నాను ఇవి. ఈ సంవత్సరం మామిడికాయ నల్లబీమ పాకం అయిందండి మాకు మొత్తానికి. ఇంకా ఇప్పుడు వేరే డబ్బాలో తీసుకుందామండి. డబ్బాలో తీసేసుకుందాము. డబ్బాలో వేసేసి అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. కలర్ కూడా బాగుంది. ఈ డబ్బాలు వేసామండి. 3 రోజులు పెడదాము. ఇప్పుడు ఈలోపు మనం ఇంకో 1/2 కేజీ తీసుకున్నాం ఆయిల్. ఇది సైడ్ ఇది ఆయిల్ కలుపుకుందాం. మళ్ళీ లైట్గా కలపండి. ఇలాగ నొక్కు, కొంచెం అలా నొక్కేసి కాయలన్నీ కొంచెం దిగేటట్టుగా ఇలాగ నొక్కు. ఇది 3వ రోజు మళ్ళీ మనం చూద్దామండి. పోయినా కేజీన్నర తీసుకున్నానండి ఈరోజు. బాగా సరిపోయినాయి, ముక్కలు కూడా మునిగేటట్టుగా. ఇంక పచ్చడి మీద మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. వేడి అన్నం కొంచెం కలుపుదాము. మా అబ్బాయి అడుగుతున్నాడు, అది మూత పెట్టేయండి. ఈ ఆవకాయ పచ్చడి అండి నూనె ఇలాగా తేలుకుంటా రావాలండి. ఎక్కువగా తేలినప్పుడే మనకి ఈ పచ్చడి అన్నది చక్కగా సంవత్సరం పైన ఎక్కువ ఎన్ని నెలలైనా కానీ నిల్వ ఉంటుందండి. ఎక్కువగా కళ్ళుప్పే వేసానండి. బయట అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. 1/2 డజన్ కాయలు 4 కేజీలు అయినాయి అన్నమాట. నేను చూపించిన ఈ వీడియోలో చూపించినట్టుగా గిన్నె, ఆ గిన్నె కొలతతో 4 గిన్నెలు వేసాం కదా. కేజీ సరిపోద్దండి. సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి, ఏం తీయనవసరం లేదు. నేను మిగిలిన 1/2 కేజీ కూడా నిన్న వేసేసాను 2వ రోజు. టాటా సాల్ట్ కానీ మరి అదైనా తీసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి మీకు నేను మన వీడియోస్లో స్పెషల్ అని చెప్పాను కదండి. మరి అదేంటంటే అండి, మరి ఇదిగోండి ఈ బాటిల్ అండి, సీసా అనేది. ఈ బాటిల్లో అండి లోపల సీసా ఉంటుంది. దీంట్లో వేసేసి పచ్చడిని మరి ఫ్రిడ్జ్లో పెట్టామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. నేను చేతితో తీయటం నాకు కుదరటం లేదు, దీంట్లో తీసి చూపిస్తాను మీకు. ఇలా సీసాల్లో తీసుకున్నానండి నేను. ఇదిగోండి 3 ఇలా తీసుకోవటం వల్ల అండి ముక్క ఈరోజు 3వ రోజు ఎలాగుంటుందో అదే రీతిగా సంవత్సరం దాటినా కానండి ముక్క ఏం పాడవదండి. ఇదిగోండి ఈరోజు ముక్క ఎలాగుందో ఈ ముక్క ఇలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సంవత్సరం దాటినా కానీ ఇబ్బంది ఏమీ లేదండి. నేనైతే గతంలో 2 జాడీలు ఉన్నాయి కానీ వాటిలో పెట్టానండి. అది అయితే కొంచెం నల్లగా వచ్చేసిందండి, చాలా నల్లగా వచ్చింది. తినడానికి కూడా అంత టేస్ట్ అనిపించలేదు. అందుకని చెప్పేసి నేను సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే పెడుతున్నానండి. ఈ పచ్చడి అయితే మాత్రం అండి, ఈ ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. సంవత్సరం అంతా అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అదే మన వీడియోస్లో స్పెషల్ అని చెప్పొచ్చండి. మరి ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. ఎవరైనా కానీ ఇదే కొలతలతో పెట్టొచ్చండి. కేజీకి 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ ఆవాల పొడి అండి. ఈ మెంతులు అయితే కొంచెం చూసేసుకోండి, సరిపోతుంది. కారం కూడా కేజీకి 1/2 కేజీ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. స్టైల్లో చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మరి ట్రై చేయండి. అన్నీ కూడా ఇదిగోండి ఈ బాటిల్లో పెట్టేసుకొని, ఈ సీసాల్లోన కాస్ట్లీ ప్లాస్టిక్ బాటిల్ అయినా కానీ మంచి బాటిల్ తీసుకొని పెట్టేయచ్చండి. ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టాలి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి మనం. ఇదిగోండి ఇలాగా ఈ ఫ్రిడ్జ్లో ఈ బాటిల్స్ అన్నీ కూడా ఇలా స్టోరేజ్ చేసుకున్నప్పుడు మరి సంవత్సరం అయినా కానీ దాటిపోయినా కానీ మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవాలి. ప్రతి పచ్చడి ఏ పచ్చడి అయినా పెట్టొచ్చండి. చింతకాయ పచ్చడి కూడా చివరికి అది కూడా పెట్టొచ్చండి. ఎక్కువ రోజులు ఎల్లో కలర్లో బాగుంటుందన్నమాట. ఈ స్టైల్లో పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ట్రై చేయటం కాదండి, కంపల్సరీగా చేయాలి. అప్పుడే ప్రతి ఒక్కరి ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి. కాబట్టి ఈ ఆవకాయ పచ్చడిని ఎవరైనా కానీ మరి ప్రతి పచ్చడి కూడా ఫ్రిడ్జ్లో ఈ రీతిగా బాటిల్స్లో పెట్టి స్టోరేజ్ చేసుకోవటం వల్ల ఎక్కువ సంవత్సరాలు స్టాక్ ఉంటుందన్నమాట.